సుప్రీంకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు చెప్పింది. మన దేశంలో కారుణ్య మరణం కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. అయినా సరే సుప్రీంకోర్టు ఈ విషయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోతుంది. ఎందుకంటే ఏ తీర్పు ఇస్తే ఎవరు వ్యతిరేకిస్తారో, ఎవరు విమర్శిస్తారో, అసలు ఇది ఎంతవరకు కరెక్టో, ఒక ప్రాణానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి సుప్రీంకోర్టు తర్జన భర్జనలు పడేది. చివరికి ఇప్పుడైతే మాత్రం ఒక మంచి సంచలనమైనటువంటి తీర్పు చెప్పింది. మొట్టమొదటిసారి అయితే కారుణ్య మరణానికి అనుమతి ఇచ్చింది. 32 సంవత్సరాల వయసు ఉన్నటువంటి హరీష్ రాణా అనే ఒక వ్యక్తి విషయంలో ఈ యొక్క తీర్పు అయితే చెప్పడం జరిగింది. గత 12 సంవత్సరాలుగా ఈ వ్యక్తి ఆసుపత్రిలోనే వెంటిలేషన్ పైన ఉంటున్నాడు. కేవలం ప్రాణం మాత్రమే ఉంది కానీ 100% వైకల్యంతో కోమాలో ఉన్నాడు. కుటుంబ సభ్యులు ఎప్పటి నుంచో తనకి కారుణ్య మరణాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని అలాగే కోర్టుల్ని కోరితే ఎవరూ కూడా పెద్దగా స్పందించలేకపోయారు దీని గురించి. అలాగని నిర్లక్ష్యం కాదు, దీని మీద ఎలాంటి నిర్ణయం ఇవ్వాలి, ఎలాంటి తీర్పు ఇవ్వాలి అన్న విషయం మీద చివరికి సుప్రీంకోర్టు ఇప్పుడైతే ఈ తీర్పు ఇవ్వడం వల్ల ఇదే మొట్టమొదటి తీర్పు కాబట్టి ఒక సంచలనమైనటువంటి తీర్పు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది కారుణ్య మరణానికి ఒక నాంది. ఎంతోమంది చావు కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆత్మహత్య చేసుకోలేకని కాదు, ఎందుకంటే ఒక గౌరవప్రదమైనటువంటి మరణాన్ని కోరుకుంటున్నారు. కుటుంబ సభ్యులు కూడా వాళ్ళకి ఒక గౌరవప్రదమైనటువంటి మరణాన్ని ప్రసాదించాలని ప్రయత్నాలు. ఆ విముక్తి కోసమే ఇంత పోరాటం. లేదంటే ఎవరైనా సరే చంపడమో ఆత్మహత్య చేసుకోవడమో జరుగుతూ ఉంటుంది. కారుణ్య మరణం అంటే ఎవరైనా వ్యక్తి బ్రతకడానికి వీలు లేక అది ఎంతో నరకప్రాయంగా మారిపోతే ఇక ఆ బ్రతకడం అంటే విముక్తి కంటే బ్రతకడమే నరకం అనే పరిస్థితి వచ్చినప్పుడు అతడికి కోర్టులు లేదా ప్రభుత్వం మరణించే హక్కు ఇవ్వాలి. కానీ ప్రభుత్వానికి ఇది లేదు కాబట్టి అతడికి కోర్టులు మాత్రమే మరణించే అవకాశం కల్పించాలి. ఇప్పుడు ఆసుపత్రిలో ఆ యొక్క సపోర్ట్ని తీసేస్తారు, ఆ వెంటిలేషన్ సపోర్ట్ని తీసేస్తే అతడు ఆటోమేటిక్గానే మరణిస్తారు. దానివల్ల అది ఒక అఫీషియల్ మరణం అవుతుంది, ఆత్మహత్య అవ్వదు, లేదా ఒక హత్య కూడా అవ్వదు. అతడు సహజ మరణం కిందకే వస్తాడు. కాబట్టి కుటుంబ సభ్యులు కూడా మనశ్శాంతిగా అంత్యక్రియలు చేసుకుంటారు. ఎందుకు ఇప్పుడు అతని వల్ల కుటుంబ సభ్యులందరూ కూడా బాధ అనుభవించాలి. పోనీ అతడు ఏమైనా కనీసం లేచి కూర్చోగలడంటే అది కూడా లేదు. కేవలం ఊపిరితో మాత్రమే ఉంటాడు, ఊపిరి మాత్రమే ఉంటాడు. అలాంటి వ్యక్తి మరణం వల్ల మిగతా బ్రతికినటువంటి కుటుంబ సభ్యులు ఎంత నరకం అనిపిస్తారు. దీనికంటే కూడా అతడు ఊపిరితో ఉండడం వల్ల అతడికి ఎంత నరకం. అందుకే ఇలా ఎంతోమంది కారుణ్య మరణం కోసం అప్లికేషన్ పెట్టుకుంటున్నారు మన దేశంలో. మిగతా దేశాల్లో చాలా వరకు ఈ మరణాలు ఇప్పటికే అమలైపోయాయి.